పవిత్ర వీడియో ఆన్ చేయవే ఒకసారి మానస నువ్వు కూడా సేర్ రాకముందే చేయ ఓపెన్ చేయి ఒక నిమిషం సాయి వీడియో ఆన్ చేయి వీడియో ఆన్ చేయవే మమ్మీ ఆఫ్ సో మనం వాడే మెథడ్స్ ఏంటి అంటే పబ్లిక్, ఈ పబ్లిక్ ఉండొచ్చు, ప్రొటెక్టెడ్ ఉండొచ్చు, ప్రైవేట్ ఉండొచ్చు, కానీ మనం వాడేది పబ్లిక్ వాడుతున్నాం బికాస్ we want this method to access all the other things. Void because it doesn't return anything. Service ఇది జనరిక్ సర్వ్లెట్ లో ఉన్నటువంటి మెథడ్, సర్వ్లెట్ ప్యాకేజ్ లో ఉన్న మెథడ్. కాబట్టి మనం దీన్ని ఓవర్ రైడ్ ఎట్లా చేస్తున్నాం, అదే మెథడ్ ని వేరే పేరు పెడుతున్నాం. ఏం పెడుతున్నాం? డూ గెట్, ఇంకొకటి డూ పోస్ట్. సో సేమ్ మెథడ్, సర్వీస్ మెథడే, బట్ దాన్ని మనం ఓవర్ రైడ్ చేస్తున్నాం. ఎట్లాగా? సర్వీస్ బదులు మనం రాసేటప్పుడు డూ గెట్ రాస్తాం. ఈ సర్వీస్ లోకి రెండు ఆబ్జెక్ట్స్ మనం పంపిస్తాం. ఒకటి రిక్వెస్ట్ అనేటువంటి ఆబ్జెక్టు, రెస్పాన్స్ అనే ఆబ్జెక్ట్. ఈ రెండు పేర్లు మన ఇష్టం, మనం పెట్టుకోవచ్చు. బట్ అవి ఏ టైప్ అంటే, జనరిక్ సర్వ్లెట్ లో అయితే సర్వ్లెట్ ఎస్ క్యాపిటల్, సర్వ్లెట్ రిక్వెస్ట్, సర్వ్లెట్ రిక్వెస్ట్ రెక్, ఇది ఆబ్జెక్ట్ నేమ్, రిక్వెస్ట్ నేమ్. మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు REQEST పెట్టుకుంటా అంటే అట్లనే పెట్టుకోవచ్చు. ఇంకో రెండో ఆబ్జెక్ట్ ఏంటంటే సర్వ్లెట్ రెస్పాన్స్, ఎస్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్, RES అనేది మనం ఇచ్చే నేమ్. ఇట్ త్రోస్, రెండు ఎక్సెప్షన్ త్రో చేసే ఛాన్స్ ఉంది జావాలో. ఇది ఒకటి IO ఎక్సెప్షన్, రెండోది సర్వ్లెట్ ఎక్సెప్షన్. సర్వ్లెట్ ఎక్సెప్షన్ ఒకటి, తర్వాత IO ఎక్సెప్షన్ ఒకటి. ఇది జనరిక్ సర్వ్లెట్. ఇక మనం HTTP సర్వ్లెట్ లోకి వచ్చేసరికి మనం రెండు ఆబ్జెక్ట్స్ స్పెసిఫై చేస్తాం. అక్కడ సర్వ్లెట్ రిక్వెస్ట్ కదా, ఇక్కడ HTTP సర్వ్లెట్ రిక్వెస్ట్, HTTP సర్వ్లెట్ రెస్పాన్స్. జాగ్రత్తగా రాసుకోండి, ఇది H క్యాపిటల్, S క్యాపిటల్, R క్యాపిటల్, నో స్పేస్ బిట్వీన్ ఇన్ అమాంగ్ దీస్ త్రీ వర్డ్స్. ఇక్కడ కూడా H క్యాపిటల్, S క్యాపిటల్, R క్యాపిటల్. ఇది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఇది.
రాస్తారా? Yes, sir. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే అది కాంప్లెక్సిటీ ఏం లేదు. పబ్లిక్ వాయిడ్ సర్వీస్ మెథడ్. సర్వీస్ మనం వాడే 2 సర్వీస్ మెథడ్లు, ఎయిదర్ డూ గెట్ ఆర్ డూ పోస్ట్. ఇక్కడ మనం ఏం రాయొచ్చు, డూ గెట్ డూ పోస్ట్ బదులు డూ డిలీట్ రాయొచ్చు, డూ పుట్ రాయొచ్చు, డూ హెడ్ రాయొచ్చు. 2 ఆబ్జెక్ట్స్, ఒకటేమో రిక్వెస్ట్ ఆబ్జెక్ట్, ఒకటి రెస్పాన్స్ ఆబ్జెక్ట్. మనం పేరు ఏదైనా Response object. యా పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ అక్కడ హెచ్టిపి సర్వ్లెట్ రిక్వెస్ట్, హెచ్టిపి సర్వ్లెట్ రెస్పాన్స్. దెన్ ఈ థ్రోస్ ప్రతి ప్రోగ్రామ్ లో కంపల్సరీ స్టేట్మెంట్ రాస్తాం మనం. ఈ స్టేట్మెంట్ హైలైట్ చేసిన స్టేట్మెంట్ డూ గెట్ కానీ డూ పోస్ట్ కానీ. థ్రోస్ ఐఓ, ఐ క్యాపిటల్, ఓ క్యాపిటల్, ఈ క్యాపిటల్, ఐఓ ఎక్సెప్షన్ కామా సర్వ్లెట్ ఎక్సెప్షన్, ఎస్ క్యాపిటల్, ఈ క్యాపిటల్. సో ఇది మనం రాసేటువంటి సర్వ్లెట్ ప్రోగ్రామ్ జనరల్ గా. సో ఏం చేస్తాం, ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం ప్యాకేజీలు. మనం ఏమేం ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇవి ఇంపోర్ట్ చేసుకోవాలి. జావా x డాట్ సర్వ్లెట్ డాట్ Java servlet. జావా x Java x dot servlet dot జనరిక్ generic సర్వ్లెట్, servlet. జావా x డాట్ సర్వ్లెట్ HTTP డాట్ servlet. కాకపోతే ఈ మూడింటిని బదులు మనం ఒకటే మాట రాస్తాం. ఏం రాస్తాం, ఇంపోర్ట్ జావా x డాట్ సర్వ్లెట్ డాట్ స్టార్. ఈ ఒక్క దాంతో అన్ని ప్యాకేజెస్ మనకి ఇంపోర్ట్ అయిపోతాయి. అన్ని ప్యాకేజెస్ ఇంపోర్ట్ అయిపోతాయి. నెక్స్ట్ పబ్లిక్ క్లాస్. ఇది మన సర్వ్లెట్ నేమ్, మన ఫైల్ నేమ్ కూడా ఇదే ఉంటది కదా. న్యూ సర్వ్లెట్ అని ఇస్తే ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలి, న్యూ సర్వ్లెట్ డాట్ జావా. సో ఇట్ ఎక్స్టెండ్స్. ఇక్కడ జనరిక్ సర్వ్లెట్ ఉంది, మన హెచ్టిపి సర్వ్లెట్ కూడా రాయొచ్చు. ఎక్స్టెండ్స్ జనరిక్ సర్వ్లెట్స్. దెన్ పబ్లిక్ వాయిడ్ ఇనిట్. దీంట్లో ఇది ఇనిషియలైజేషన్. లైఫ్ సైకిల్ మెథడ్లో ఈ ఆన్సర్ రాయాలి మీరు. ఇది ఇనిషియలైజేషన్ మెథడ్, ఇది సర్వీస్ మెథడ్. ఇది జనరిక్ సర్వ్లెట్ కాబట్టి సర్వీస్ రాస్తాం. అదే హెచ్టిపి సర్వ్లెట్ అయితే ఏం రాస్తాం, డూ గెట్ కానీ డూ పోస్ట్ కానీ. Do post. థర్డ్ ది destroy మెథడ్. నోట్ డౌన్ దిస్.
No, this is HTTP servlet. So this is HTTP servlet. ఇక్కడ import javax.servlet.star ఇస్తాం. ఎందుకైనా మంచిది javax.servlet.http.star ఇస్తాం. నెక్స్ట్ మళ్ళీ మన క్లాస్ నేమ్ ఇక్కడ న్యూ సర్వ్లెట్ అనేది మన క్లాస్ నేమ్, ఫైల్ నేమ్ కూడా. ఇట్ ఎక్స్టెండ్స్ ఇందాక జనరిక్ సర్వ్లెట్ అన్నాం, ఇప్పుడు HTTP సర్వ్లెట్, హెచ్ క్యాపిటల్ ఎస్ క్యాపిటల్. మళ్ళీ ఇది సేమ్ పబ్లిక్ వాయిడ్ ఇనిషియలైజేషన్ సేమ్. ఇక్కడ వాయిడ్ సర్వీస్ బదులు ఇక్కడ ఏం రాస్తామంటే డూ గెట్ కానీ డూ పోస్ట్ కానీ రాస్తాము. ఇక్కడ ఇంకా ఓవర్ రైడ్ చేయలేదు, ఇది జనరిక్ టెంప్లెట్ కాబట్టి సర్వీస్ అని రాసాం. రెండు ఆబ్జెక్ట్స్, రిక్వెస్ట్ ఆబ్జెక్ట్, రెస్పాన్స్ ఆబ్జెక్ట్. ఇంతకుముందు ఏమున్నా ఇక్కడ సర్వ్లెట్ రిక్వెస్ట్, సర్వ్లెట్ రెస్పాన్స్. ఇక్కడేమో HTTP సర్వ్లెట్ రిక్వెస్ట్, HTTP సర్వ్లెట్ రెస్పాన్స్. త్రోస్ IO ఎక్సెప్షన్, కామా ఉండదు ఇక్కడ, సర్వ్లెట్ ఎక్సెప్షన్. ఓవర్. Yes, sir. గెట్ పోస్ట్ మెథడ్స్ ఆల్రెడీ మనం చూసాం. ఇక ఇక్కడ దాని బదులు డూ గెట్ రాస్తాం లేదా డూ పోస్ట్ రాస్తాం, ఇది మీకు తెలుసు ఆల్రెడీ. ఇంకొకటి ఏంటంటే కంటెంట్ టైప్, రెస్పాన్స్ డాట్ సెట్ కంటెంట్ టైప్. ఇక్కడ RES అంటే రెస్పాన్స్. మనం ఇక్కడ ఏం రాసాం, HTTP సర్వ్లెట్ రెస్పాన్స్ అని రాసామే. ఇగో ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ మీరు ఏమి ఇస్తే ఇది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ కంటెంట్ టైప్ అంటే మనం HTML కంటెంట్ రాస్తున్నామా, లేకపోతే XML కంటెంట్ రాస్తున్నామా, లేకపోతే ఇంకేం రాస్తున్నాం. సో res డాట్ సెట్ ఎస్ స్మాల్ C క్యాపిటల్ సెట్ కంటెంట్ T క్యాపిటల్ కంటెంట్ టైప్ ఇన్ సెమికాలన్ ఇన్ డబుల్ కోట్స్ మైమ్ టైప్. మైమ్ టైప్స్ ఏమున్నాయి, ఇగో టెక్స్ట్ స్లాష్ ప్లెయిన్, టెక్స్ట్ స్లాష్, మనం ఇది వాడతాం. ఎందుకు, మనం ఇచ్చేది HTML అవుట్పుట్ కాబట్టి మనం ఇది వాడతాం. ఇంకా ఏమున్నాయి, టెక్స్ట్ స్లాష్ జావా, ఆడియో డాట్ MIDI, ఆడియో డాట్ వేవ్, ఆడియో డాట్ ఆల్, ఇమేజ్ డాట్ జిఫ్, ఇమేజ్ డాట్ JPG, ఇమేజ్ డాట్ BMP. మనం వాడేది టెక్స్ట్ స్లాష్ HTML. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ మనం రాసేది ప్రోగ్రామ్ లో. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇది ఫస్ట్ స్టేట్మెంట్, ఓకే. ఇది సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే, we will generate an output stream. We will generate an output stream. ఆ అవుట్పుట్ స్ట్రీమ్ లో సర్వ్లెట్ అవుట్పుట్ స్ట్రీమ్ ఏదో ఒక నేమ్ ఇస్తాం. SOS సర్వ్లెట్ అవుట్పుట్ స్ట్రీమ్ అని ఇచ్చాం. రెస్పాన్స్ డాట్ గెట్ అవుట్పుట్ స్ట్రీమ్, ఇక్కడ G స్మాల్, O క్యాపిటల్, S క్యాపిటల్ ఇచ్చి, ఇది హ్యాండిల్ అనమాట. SOS అనేది హ్యాండిల్. మనకి ఇప్పుడు మీరు జావాలో ఏం రాస్తారు ప్రింట్ కి, సౌజన్య? system.out.println. అవుట్ అనేది
ఇగో ఇక్కడ మనం అవుట్ అని రాసుకోవచ్చు అనమాట, ఏది ఎస్ఓఎస్ బదులు. సో ఇప్పుడు అవుట్ అంటే ఎస్ఓఎస్ అనమాట, ఎస్ఓఎస్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హెచ్టిఎంఎల్ ఎస్ఓఎస్ డాట్ మొత్తం ఎస్ఓఎస్ డాట్ అంటే ఇక్కడ ఏ వేరియబుల్ ఇస్తే ఎక్కడ ఇక్కడ 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 ఏ వేరియబుల్ ఇస్తే దానికి డాట్ ప్రింట్ఎల్ఎన్, కొంతమంది పీడబ్ల్యూ అని ఇస్తారు, దాన్ని మనం చేస్తాం. ప్రింట్ రైటర్ డాట్ గెట్ఎల్ఎన్ అని ఇస్తారు. ఇప్పుడు యా ఒక సర్వ్లెట్ రన్ చేద్దాం. ఓకే, అది ఎందుకు అనిపిస్తుంది? can you see the screen? Yes, sir. Yes, sir. Okay. సో మనం సర్వ్లెట్ రన్ చేయాలంటే రిక్వైర్మెంట్స్ ఏంటి? నెంబర్ 1, మనకి జావా ఉండాలి ల్యాప్టాప్లో ఆర్ సర్వర్ సిస్టంలో, జావా ఉండాలి. జేడీకే 8 బెటర్, ఎందుకంటే నెట్ బీన్స్ అవన్నీ కూడా జేడీకే 8 సపోర్ట్ చేస్తున్నాయి. నేను ఉత్సాహం కొద్దీ జేడీకే 14 ఇన్స్టాల్ చేశాను, ఒక్క ప్రోగ్రామ్ కూడా రన్ కాల. అంటే జేడీకే 14 ఈజ్ ద ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్, కానీ నెట్ బీన్స్ కానీ ఇవన్నీ సపోర్ట్ చేసేది జేడీకే 8ని సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఆల్ ఆఫ్ యూ ఓన్లీ ఇన్స్టాల్ జేడీకే 8. నెక్స్ట్ we require some IDE, అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్స్. వీ కెన్ యూజ్ ఏదర్ నెట్ బీన్స్, ఇది కంపల్సరీ ఏం కాదు, ఈవెన్ వీ కెన్ డూ ఇట్ ఇన్ నోట్ ప్యాడ్ ఆల్సో, కంపల్సరీ ఏం కాదు అసలు. ఇంకా మేము ఇదన్నీ లేకుండా చేసేవాళ్ళం. లేదా సోలార్ ఎక్లిప్స్ ఐడి. తర్వాత we create a folder with our servlet name. ఒక సర్వ్లెట్ రన్ చేయాలంటే 3 ఫైల్స్ కావాలి. 3 ఫైల్స్ మనం క్రియేట్ చేస్తాం. ఒకటి జావా ఫైల్, జనరల్గా ఎలా ఉంటుంది, సర్వ్లెట్ నేమ్ డాట్ జావా. ఓకే, నెంబర్ 1 ఇదొక జావా ఫైల్. రెండవది రిక్వెస్ట్ ఫైల్, అది హెచ్టిఎంఎల్లో ఉంటుంది, అంటే హెచ్టిఎంఎల్ నుంచి మనం ఆపరేట్ చేస్తాం కాబట్టి హెచ్టిఎంఎల్ ఫైల్. మూడోది కాన్ఫిగరేషన్ ఫైల్, వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్. దీన్ని ఏమంటారంటే డిప్లాయ్మెంట్ డిస్క్రిప్టర్ అంటారు. ఒకవేళ మీకు హెచ్టిఎంఎల్ లేకపోయినా రన్ అవుతుంది, కానీ ఇది లేకపోతే మాత్రం రన్ కాదు. టోటల్గా ఎన్ని ఫైల్స్ చెప్పాను మీకు? 3 ఫైల్స్. ఒకటి జావా ఫైల్, రెండోది హెచ్టిఎంఎల్ ఫైల్, Request యా, మూడోది deployment descriptor called XML file. Now let me show you the Java file. I have installed NetBeans IDE 8.2.
So this is your Java file. Are you able to see this? Yes, sir. Yeah. So we started with import java.io exception, java.io.printWriter, javax.servlet exception. యాక్చువల్గా ఇవన్నీ అవసరం లేదు కానీ డాట్ స్టార్ పెట్టి సరిపోద్ది కానీ మనకు అర్థం కావడానికి ఇంపోర్ట్ javax.servlet.http servlet, http servlet request, http servlet response. వీటన్నిటి బదులు ఒకటే ఏం రాయొచ్చు, http డాట్ స్టార్ అన్నా కూడా మొత్తం వచ్చేస్తాయి. ఓకే. సో పబ్లిక్ ఫస్ట్ వన్, పబ్లిక్ class my servlet extends http servlet. This is the first one. ఈ కామెంట్స్ అన్ని తీసేద్దాం. సో ఇనిషియలైజేషన్ ఏం అక్కర్లేదు, డైరెక్ట్ గా మనం దానికి పోతున్నాం. ఏం పోతున్నాం, పబ్లిక్ వాయిడ్ ఇక్కడ మనం ప్రాసెస్ రిక్వెస్ట్ బదులు మనం ఏం రాసుకోవచ్చు అంటే డూ గెట్ http servlet request, ఇక్కడ request request option and http servlet response, then throws servlet exception and IO exception. Now say response dot set content type text slash html. ఈ క్యారెక్టర్ సెట్ ఏం అవసరం లేదు కానీ text slash html. నెక్స్ట్ ప్రింట్ రైటర్, ఇది ప్రింట్ రైటర్ మెథడ్. అవుట్ అనేది మనం ఇచ్చే వేరియబుల్, ఇది ఏదైనా మనం ఇచ్చుకోవచ్చు. రెస్పాన్స్ డాట్ గెట్ రైటర్, ఇక్కడ మనం హ్యాండిల్ ప్రిపేర్ చేస్తాం ప్రింటింగ్ కి. ఏం ప్రింట్ చేస్తాం, డాక్ టైప్ HTML, హెడ్, టైటిల్, హెడ్, బాడీ, H1, జాన్స్ సర్వ్లెట్, గెట్ కంటెక్స్ట్ పాత్, మన ఇష్టం. ఇక్కడ మనం ఇచ్చినది మనం ఏం చేయాలి అనేది, ఇక్కడ ఏం ప్రింట్ చేయాలనేది మొత్తం HTML లో రాస్తాం. ఇది జావా ఫైల్, ఇది జావా ఫైల్. రెండోది HTML ఫైల్. దీంట్లో ఏం రాస్తామంటే మన ఇష్టం వచ్చింది రాసుకొని మన సర్వ్లెట్ కి లింక్ పెడతాం. మన సర్వ్లెట్ పేరు ఏంటంటే హెలో. ఇక్కడ సర్వ్లెట్ పేరు హెలో అని ఎక్కడ చెప్పాను నేను, జావా ఫైల్ ఏమైనా ఉందా, లేదు. web.xml ఫైల్లో ఉంటుంది. ఇది web.xml. దీంట్లో ఇవి కంపల్సరీ రాయాల్సినటువంటివి. సర్వ్లెట్ నేమ్ నేను పెట్టాను ఇక్కడ హెలో అని. సర్వ్లెట్ క్లాస్, మన జావా ఫైల్ కి ఏం పేరు పెట్టాం మనం, మై సర్వ్లెట్ డాట్ జావా. అక్కడ క్లాస్ ఫైల్ నేమ్ కూడా ఏమొస్తుంది, మై సర్వ్లెట్ డాట్ క్లాస్ వస్తుంది. సో క్లాస్ నేమ్ మై సర్వ్లెట్. నెక్స్ట్ సర్వ్లెట్ మ్యాపింగ్ కంపల్సరీ. సర్వ్లెట్ నేమ్ హెలో, URL ప్యాటర్న్ అంటే మనం సర్వర్ నుంచి స్లాష్ అని చెప్పి నేమ్ ఏమి ఇస్తామో అదనమాట. ఇక్కడ హాయ్ అని ఇచ్చాను. సర్వ్లెట్ మ్యాపింగ్. ఇది సెషన్ కాన్ఫిగ్ అవసరం లేదు, మనం తీసేసుకోవచ్చు. ఇది కూడా పెద్దగా, ఈ రెండు ప్రాముఖ్యం. ఇక్కడ నుంచి ఈ రెండు ఇంపార్టెంట్. ఈ రెండు రాస్తే సరిపోద్ది, మిగతా అవసరం కూడా లేదు. ఈ రాయకపోయినా కూడా చల్తా, నో ప్రాబ్లం. ఫస్ట్ సింపుల్ పెట్టుకుందాం.
సో ఇప్పుడు జనరల్గా ఇదేంటి అంటే అక్కడ ఇది సో దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్ కాల్డ్ ఫస్ట్ అనేటువంటి ప్రాజెక్ట్ లో 2 ఫోల్డర్స్ ఉన్నాయి, మెటా ఐన్స్, వెబ్ ఐన్స్. చూస్తున్నారా, కనపడుతుందా? హలో, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, బట్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కంగారు పడకుండా చూపిస్తున్నాను ఇప్పుడు. రేపు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాను. క్లాసులు మా క్లాస్లో వెళ్ళలేదు. సో ఇక్కడ లోకల్ హోస్ట్ మీకు స్క్రీన్ కనపడుతుందా? ఇక్కడ మన లోకల్ హోస్ట్ /3030. నేను టామ్కాట్ పోర్ట్ నంబర్ 3030 పెట్టాను. క్లిక్ హియర్ టు గో టు సర్వ్లెట్ అని పెట్టాను. ఇక్కడ క్లిక్ చేస్తే టామ్కాట్ స్టార్ట్ కాలేదు అనుకుంటా. దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ దట్. ఐ విల్ రెక్టిఫై. సో మీరు ఈ క్లాస్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీ నీడ్ 3 ఫైల్స్ టు రన్ ద సర్వ్లెట్. నెంబర్ 1 జావా ఫైల్, నెంబర్ 2 XML ఫైల్, నెంబర్ 3 XML ఫైల్. చాలా ఇంపార్టెంట్ ఇవి. సో విల్ మీట్ టుమారో అండ్ వి విల్ అదొక్కటే అర్థమైతే మిగతా అన్ని ఇంకా మనం నెక్స్ట్ అర్థం కావచ్చు. ఓకే, ఒకసారి అందరు వీడియోస్ ఆన్ చేయండి అమ్మా. దుర్గాబా, నేను 3rd ఇయర్ క్లాస్ లోకి వచ్చేసావా? సార్ 4th ఇయర్స్ కూడా 3rd ఇయర్స్ లో ఏంటి సార్? అంటే వాళ్ళకి నెక్స్ట్ క్లాస్ ఉంది, వాళ్ళు ముందే జాయిన్ అయిపోయారు మీటింగ్. వాళ్ళకు కూడా క్లాస్ పెట్టాము, సేమ్ ఐడి పాస్వర్డ్ కదా, వాళ్ళు వచ్చేసారు క్లాస్ లో. మీరు 30 minutes ముందే అన్నారు కదా సార్, అంతే వచ్చేసాం. మౌనిక, we'll end this meeting. We'll start with final years next. Thank you. Bye, sir. Bye.